హాయ్ గాయ్స్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ మూవీ రివ్యూ. కలర్ ఫోటోతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుహాస్ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు. కొత్త కథలతో ముందుకు దూసుకుపోతున్నాడు. ఇక తాజాగా ప్రసన్నవదనం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో సుహాస్ కు జోడీగా పాయల్ రాధాకృష్ణ హీరోయిన్ గా నటించింది. రాశి సింగ్, నందు, వైవహర్ష, సాయి శ్వేత, నితిన్, ప్రసన్న ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని అర్జున్ వైకే దర్శకత్వం వహించారు. అయితే ఈ రోజు రిలీజ్ అయిన ఈ చిత్రం ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే సూర్య అనగా సుహాస్ అమ్మా నాన్నలు ఓ యాక్సిడెంట్ లో చనిపోతారు. దీంతో అతనికి ఫేస్ బ్లైండ్నెస్ అనే సమస్య వస్తుంది. ఎవరి ముఖాలను కూడా గుర్తుపట్టలేడు, వాయిస్ ని గుర్తించలేడు. సూర్య రేడియో జాకీగా పనిచేస్తూ ఉంటాడు. తనకి ఉన్న ఈ సమస్య గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు పడుతూ ఉంటాడు. కానీ తన స్నేహితుడు అయిన విఘ్నేష్ అనగా వైవహర్షకి మాత్రమే చెప్తాడు. అలా ఆద్యతో ప్రేమలో పడతాడు. అయితే ఈ క్రమంలో అతని కళ్ళ ముందు ఓ హత్య జరుగుతుంది. తనకి ఉన్న సమస్య వల్ల ఆ హత్య ఎవరు చేశారో తెలుసుకోలేడు. ఈ విషయం పోలీసులకు తెలియచేయాలని చూస్తాడు. దీంతో అతనిపై దాడి జరుగుతుంది. అయినా వెనకడుగు వేయకుండా ఏసీపీ వైదేహి దగ్గరికి వెళ్లి విషయం చెప్తాడు. తన సమస్యను కూడా తెలియచేస్తాడు. అనుకోకుండా ఆ హత్య కేసులో ఇరుక్కుంటాడు. అసలు ఆ హత్య చేసింది ఎవరు? హత్యకి గురైన అమ్మాయి ఎవరు? ఆ కేసులో సూర్యని ఎందుకు ఇరికించారు? ఆ కేసు నుంచి తాను ఎలా తప్పించుకున్నాడు? తన ప్రేమ కథ ఏమయ్యింది అనే విషయాలు తెలియాలంటే తెరపై సినిమా చూడాల్సిందే. అసలు ఈ సినిమా ఎలా ఉందంటే, సినిమా స్టార్ట్ అయిన వెంటనే కొన్ని సీన్లు అతికించినట్లు అనిపిస్తుంది. సూర్య మర్డర్ చేసిన వెంటనే కథ కొంచెం ఆసక్తిగా సాగుతుంది. ఇలాంటి డిజాస్టర్ తో సినిమా రావడం ఇదే మొదటిసారి. ఈ సినిమాలో సుహాస్ కూడా కొత్తగా కనిపిస్తాడు. మర్డర్ సీన్ నుంచి కథ మలుపు తిరుగుతుంది. కథానాయకుడికి అతని స్నేహితుడికి మధ్య సన్నివేశాలు, ఆద్యతో ప్రేమాయణం ఎపిసోడ్ తో సన్నివేశాలు సరదాగా సాగిపోతాయి. ఇక విరామానికి ముందు నుంచి కథ మరింత ఉత్కంఠభరితంగా ఉంటుంది. ద్వితీయార్థంలో నేరస్తుడు ఎవడని సుహాస్ కనిపెట్టడంలో ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఇందులో కొన్ని కీలక సన్నివేశాలు, ఇంట్రెస్ట్ పెంచే కొన్ని సన్నివేశాలు సినిమాను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. ఇక కథలో వేగం తగ్గినట్టు అనిపించినా కథలో కొత్తదనం, థ్రిల్లింగ్ గా ఉంటుంది. మొత్తం మీద చూసుకుంటే సుహాస్ ఖాతాలో మరో హిట్ పడినట్లే. మరి ఈ సినిమాలో ఎవరెలా చేశారంటే, సుహాస్ నటన ఆకట్టుకుంటుంది. పాత్రకు తగ్గట్లు నటించాడు. ఇక తనదైన నటనలో ఎమోషనల్ సీన్స్ లో అదరగొట్టేశాడు. యాక్షన్ సీక్వెన్స్ లో అలరించాడు. పాయల్ తన అందంతో పాత్రలో ఒదిగిపోయింది. సుహాస్ కి పాయల్ కి మధ్య సన్నివేశాలు సరదాగా ఉంటాయి. రాశి సింగ్ పోలీస్ అధికారిగా మెప్పించింది. మిగతా వాళ్ళు పాత్రలకు తగ్గట్టు నటించారు. టెక్నికల్ విషయానికి వస్తే చాలా బాగుంది. సినిమా కలర్ఫుల్ గా ఉంది. నేపథ్య సంగీతం కూడా బాగుందనే చెప్పుకోవచ్చు. కథలో వేగం తగ్గినట్లు అనిపిస్తుంది, కానీ ఎడిటింగ్ ఆకట్టుకుంటుంది. డైరెక్టర్ కథను అనుకున్న రీతిలో తెరపై ఆసక్తిగా చూపించారు. నిర్మాణ పరంగా కూడా బాగుంది. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే కథలో కొత్తదనం, సుహాస్ నటన ద్వితీయార్థం. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఆరంభంలో కొన్ని సన్నివేశాలు. హిట్ టీవీ ఇచ్చే రేటింగ్ 2.5/5. ఇక మరో మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.